హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మెంటల్ కృష్ణ మిడిల్ క్లాస్ మధు. నారాయణగూడ అనే టౌన్ చాలా బిజీగా ఉండే ప్రాంతం. ఎందుకంటే ఆ ఏరియాకి చుట్టుపక్కల ఎన్నో కాలేజీలు, స్కూళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండటం వల్ల ఆ ఏరియా మొత్తం బాగా డెవలప్ అయింది. అందుకే ఆ నారాయణగూడ చుట్టుపక్కల అద్దె ఇళ్ళకి చాలా డిమాండ్ ఉండేది. అంత మంచి ఏరియాలో కృష్ణారావు అనే ఒక ఇంటి ఓనర్ ఉన్నాడు. అతనికి 3 అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఉంది. అంతేకాదు, కమిషన్ల మీద 2-3 కాంట్రాక్ట్ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటాడు. ఇక ఈ కృష్ణారావుని అందరూ మెంటల్ కృష్ణ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఎందుకో చూద్దాం. ఓనర్ గారు, మా పోర్షన్లో పెయింట్ వేయించమని ఎన్నో రోజులుగా అడుగుతున్నానండి. ఇప్పటి వరకు వేయించలేదు. ఎప్పుడు చేయిస్తారండి? ఇస్తాలే బాబో. ఆ మాట చాలా నెలల నుండి చెప్తున్నారండి మీరు. ఇక అద్దెవాడు పదే పదే అడిగేసరికి కృష్ణకి మెంటలొచ్చేస్తుంది. గట్టిగా అరుస్తాడు. చేయిస్తానని చెప్పా కదయ్యా, మొన్నటికి మొన్నే కదా నీ బాత్రూంలో ట్యాపులు మార్చి టైల్స్ కొత్త వేయించాను. మళ్ళీ ఇప్పుడు పెయింట్స్ అంటే నాకెట్ట కుదురుతోంది? ఈలైనప్పుడు చేయిస్తాలే ఎల్లు అని చాలా కోపంగా అంటాడు. ఆ ట్యాపులు ఫ్లోరింగ్ బాగానే ఉన్నాయి, అక్కర్లేదని చెప్పాను కదండి. మాకు అవసరమైంది చేయకుండా మీకు కుదిరించేస్తే ఎట్టా? అంటే ఏమనుకుంటున్నావయ్యా? నేనంటే నా ఇల్లు నాది, నువ్వు జస్ట్ అద్దెకుంటున్నావు. ఎప్పుడు ఏం వేయించాలో నాకు బాగా తెలుసు. ఇష్టం ఉంటే ఉండు, లేదంటే ఖాళీ చెయ్యి. పెయింట్ మాత్రం నాకు కుదిరినప్పుడు వేయిస్తా అని కృష్ణారావు కోపంగా అంటాడు. ఇక ఇదే విధంగా ఆ ఏరియాలోనే ఉండాలి అనే వాళ్ళ అవసరాలను అడ్డం పెట్టుకొని తనకి కాంట్రాక్టుల్లో ఫ్రీగా మిగిలే వస్తువులను వాడుకుంటూ డబ్బు ఖర్చు కాకుండా తెలివిగా తన మెంటల్తో తప్పించుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. ఇక ఇదే బిల్డింగ్లో మధు కూడా తన ఫ్యామిలీతో ఉంటాడు. మధు ఏమో మిడిల్ క్లాస్ వాడు. దాంతో ఎన్నో ఖర్చుల్ని తగ్గించుకుంటూ అద్దె ఎక్కువైనా సరే ఈ ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. ఏవండి, ఇంత అద్దె కడుతూ ఈ ఇంట్లో ఎందుకండి? ఇంట్లో ఏ ప్రాబ్లమైనా వచ్చిందని ఓనర్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా బాగు చేయించాడు. అవసరం లేనివన్నీ చేయించాను మళ్ళీ అడక్కండి అంటాడు. అద్దెకు మాత్రం ఒక్కరోజు కూడా ఆగడు. వంటగదిలో షింక్ ప్రాబ్లం ఉందని ఎన్ని నెలల నుండి చెప్తున్నాం, పట్టించుకున్నాడా అండి? నిఖిత, ఎన్నిసార్లు నీకు చెప్పాలి చెప్పు? మా ఆఫీస్కి ఈ ఏరియా చాలా దగ్గరుందనే కదా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కదిలి వేరే ఏ ఏరియాకి వెళ్ళినా నాకు ఆఫీస్కి వెళ్ళడానికి ట్రాఫిక్లో లేట్ అవుతుంది నిఖిత. తప్పదు, మనమే అడ్జస్ట్ అవ్వాలి. నాకు ప్రమోషన్ వచ్చాక వేరే ఇల్లు చూసుకుందాంలే అని ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఆ బిల్డింగ్లో ప్రతి వాళ్ళు తమ వర్క్ ప్లేస్కి దగ్గరగా ఉందని తప్పక అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఇక వాళ్ళ అవసరాన్ని అడ్డం పెట్టుకుని కృష్ణారావు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. ఓనర్ గారు, మా కిచెన్లో షింక్ బాగు చేయిస్తానన్నారు. ఇంకెప్పుడండి? మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఇదిగో అయ్యా మధు, మొన్నే కదా మీ పోర్షన్కి పెయింట్ వేయించాను. మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదయ్యా, మీరు అడగకుండానే నేనన్నీ చేయిస్తాను అనేసి ఇక మధు మాట్లాడేది పట్టించుకోకుండా కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ మెంటలోడి మూడు బాగున్నట్టుంది. ఈరోజు ప్రాబ్లం ఉందని చెప్తే మెల్లగా మనిషిలా మాట్లాడాడు, లేదంటే కుక్కలా అరిచేవాడు. అయినా ఈ మెంటల్ కృష్ణ చాలా తెలివిగా మా అందరినీ ఫూల్స్ చేస్తున్నాడు. మా అవసరాలు తీర్చకుండా అద్దె మాత్రం తీసుకుంటూ బ్రతికేస్తున్నాడు. వీడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని మధు అనుకుంటాడు. ఇక అదే రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా కృష్ణారావుతో మరో పోర్షన్ అతను మాట్లాడడం చూస్తాడు. ఆ అద్దె అతను ఇలా అంటూ ఉంటాడు. ఓనర్ గారు, మా పోర్షన్లో బాత్రూంలో ఫ్లోరింగ్ బాగా పాడైపోయిందండి. ట్యాప్స్ కూడా లీక్ అవుతున్నాయి. కొంచెం త్వరగా రిపేర్ చేయించండి. మొన్నే బాత్రూంలో జారిపడి ఫ్రాక్చర్ కూడా అయింది మా అబ్బాయికి. నన్నేం చేయమంటావయ్యా? 2 నెలల క్రితమే కదా మీ పోర్షన్లో కిచెన్లో కప్బోర్డ్స్ రీమోడలింగ్ చేయించాను. నువ్వు అడిగితేనే చేయించానా ఏంది? అడ్జస్ట్ అవడం మానేసి ఎప్పుడు కంప్లైంట్ చెబుతా ఉంటారు అందరూ. నేనెన్నింటినని చూసుకోను. అది కాదండి, మా కిచెన్లో ప్రాబ్లం ఉందని నేనేం చెప్పలేదు కదా. బాత్రూంలోనే ప్రాబ్లం ఉందని 6 నెలల నుంచి చెప్తున్నాను. అంటే నాకు ఒళ్ళు కొవ్వెక్కి చేయించానంటావా ఏంది? లేకపోతే ఆ మెటీరియల్ ఫ్రీగా వచ్చిందని చేయించానంటావా? ఏందయ్యా నీ ఉద్దేశం? అది కాదండి, నేను చెప్పేది కొంచెం వినండి. వినేదేం లేదు కానీ నేను చేస్తాను. మీకు ఇష్టం ఉంటే వండండి, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపోండి. మిమ్మల్ని వండమని ఎవడన్నా బతిమిలాడిండా ఏంది? నాకేం అవసరం, మీరు పోతే మరొకరు వస్తారు అని కృష్ణ అంటాడు. ఇక అద్దెవాడు కృష్ణారావుతో వాదించటం అనవసరమని నోరు మూసుకొని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక కృష్ణారావు ఇలా అనుకుంటాడు. పిచ్చోళ్ళారా,
నా ఇంట్లో ఉండడం మీకు అవసరం అని నాకు తెలుసు. నాకు నచ్చింది నేను చేస్తాను, మీకు కావాల్సింది కాదు. ఈ మెంటల్ కృష్ణతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అనుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ జరిగిందంతా మధు చూస్తాడు. ఇంకా ఈ మెంటల్ కృష్ణకి బుద్ధి చెప్పే టైం వచ్చింది, చెప్తాను వీడి సంగతి అనుకుంటూ మధు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక రాత్రంతా బాగా ఆలోచిస్తాడు మధు. నెక్స్ట్ డే సండే అవటంతో మార్కెట్కి వెళ్దామని బయటికి వస్తే 302 పోర్షన్ అతను కనిపిస్తాడు. ఏంటి మధు, ఈ మధ్య కనిపించటం లేదు, బిజీ అయ్యావా? 302 అతను అలా అడిగేసరికి మధు తన మనసులో ఇలా అనుకుంటాడు, నా ప్లాన్ని ఇతని నుంచే మొదలు పెట్టాలి అని అనుకుంటాడు. ఇక పైకి మాత్రం మధు ఇలా అంటాడు, బిజీ ఏం కాదు, ఈ ఇంట్లో దిగినప్పటి నుంచి నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయండి, అందుకే గుళ్ళు గోపురాలు అని తిరుగుతున్నాను. అవునా, ఏ పాపం, నీకు ఈ ఇల్లు కలిసి రాలేదా ఏంటి? నాకేంటండి, ఈ బిల్డింగ్ ఎవరికీ కలిసి రాదంట. ఈ బిల్డింగ్ కట్టిన ప్లేస్లో నలుగురిని చంపి పాతి పెట్టారంట. ఆ చచ్చిన వాళ్ళేమో దెయ్యాలై మన బిల్డింగ్లోనే తిరుగుతున్నారంట. అందుకే మన బిల్డింగ్లో ఎప్పుడూ ఏదో ఒక పోర్షన్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుందండి. ఏ ఊరుకో మధు, ఇలాంటివి నేను నమ్మను. నేను కూడా ముందు మీలాగే అనుకున్నానండి, కానీ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువయ్యాయని మొన్న ఒక మంత్రగాన్ని కలిశాను. అతడు చెప్పాడు ఇదంతా. అంతేకాదు, మన మెంటల్ కృష్ణకు కూడా ఉంది మెంటల్ కాదంట, ఆ దెయ్యాలే మా నాన్ని పట్టుకుంటూ ఉంటాయంట అని మధు చెప్తాడు. ఇక ఆ మాట వినగానే 302 అతనికి మెంటల్ కృష్ణ బిహేవియర్ మొత్తం కళ్ళ ముందు కనిపిస్తోంది. అందుకే మధు చెప్పింది నిజమే అని నమ్మేస్తాడు. ఇక ఆ విషయం గమనించి మధు ఇలా అంటాడు, సరేనండి, నేను వెళ్తాను. ఈ ఇల్లు షిఫ్ట్ అవ్వడం కోసం కొత్త ఇల్లు వెతుకుతున్నాను. దొరకగానే ఈ దెయ్యాల కొంప నుంచి బయటపడిపోతాను అని చెప్పి తన దారిన తను వెళ్ళిపోతాడు మధు. ఇక మధు మాటలు విన్న 302 అతను ఆలోచనలో పడతాడు. ఇక ఆ రోజు రాత్రి మధు చెప్పిన విషయాన్ని తన భార్యకి చెప్తాడు 302 అతను. మధు చెప్పింది నిజమే అనిపిస్తోంది కాంతం. ఈ ఇంటికి వచ్చాకే కదా మన అబ్బాయికి 2 సార్లు ఫ్రాక్చర్ అయింది, మన బైక్ కూడా పోయింది. నిజమేనండి, ఈ దరిద్రపు కొంపలో మనం ఉండొద్దు, వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం అని అంటోంది కాంతం. ఇక ఆ తెల్లవారే కాంతం నోరు దాటి ఈ దెయ్యాల కొంప మ్యాటర్ మరో చెవికి, ఆ చెవి నుంచి ఇంకో చెవికి, ఇలా బిల్డింగ్లో ఉన్న అన్ని పోర్షన్ల వాళ్ళతో పాటు ఆ ఏరియా మొత్తం పాకిపోతోంది. ఏమండి, మన బిల్డింగ్లో దెయ్యాలున్నాయటండి. అందుకే మన బిల్డింగ్లో ఎప్పుడూ అందరికీ ఏ ఒక ప్రాబ్లమ్స్ వస్తాయంట. అంతే కదండి, ఆ మెంటల్ కృష్ణకున్నది మెంటల్ కాదంటండి, అతనికి దెయ్యం పడుతుందంట. నాకెందుకు భయంగా ఉందండి. మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామండి. రాత్రిళ్ళు కూడా ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నాయంట. నిఖిత, ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? ఎవరు చెప్పడం ఏంటండి, బిల్డింగ్ మొత్తం అంటున్నారు. మన బిల్డింగ్ దెయ్యాల కొంప అని ఈ ఏరియా మొత్తం మాట్లాడుకుంటున్నారు అని అంటోంది నిఖిత. ఇక ఆ మాట విని మధు తనలో తాను నవ్వుకుంటాడు. ఇక ఇప్పటి వరకు కరెక్ట్గానే వర్కౌట్ అయింది. ఇక బిల్డింగ్ వాళ్ళ రియాక్షన్ మొదలైతే అప్పుడు తెలుస్తోంది నా ప్లాన్ ఎంత సక్సెస్ అయిందో. ఇక నెక్స్ట్ రోజు ఇంటి ఓనర్ మెంటల్ కృష్ణ బిల్డింగ్ దగ్గరికి రాగానే బిల్డింగ్ వాళ్ళందరూ అతని చుట్టూ గుమిగూడుతారు. 302 అతను మెంటల్ కృష్ణతో ఇలా అంటాడు, ఇదిగో ఓనర్ గారు, మేము కూడా మా ఫ్లాట్ ఖాళీ చేసేస్తున్నాం. ఇష్టం లేకపోతే ఖాళీ చేయమని చెప్పారు కదా అని అంటాడు 302 అతను. ఇక ఆ మాట వెంటనే మరొకడు కూడా అలాగే చెప్తాడు, సరే చేసేయండి, నాకేంది. మాకు మీ బిల్డింగ్ అసలు కలిసి రాలేదు. అవునండి, మాకు కూడా అలాగే ఉంది, అన్ని ప్రాబ్లమ్సే మాకు కూడా, మేము కూడా ఖాళీ చేసేస్తాం. ఇలా అందరూ ఒకేసారి బిల్డింగ్ ఖాళీ చేస్తామని చెప్పేసరికి మెంటల్ కృష్ణలో భయం మొదలవుతోంది. అమ్మో, అందరూ ఒకేసారి ఇల్లు ఖాళీ చేసేస్తామంటున్నారేంది? అంటే నా ఇల్లు దెయ్యాల కొంప అని వచ్చిన రూమరీలు నమ్ముతున్నారా ఏంది? లేకపోతే వాళ్ళు చెప్పిన పనులు నేను చేయించటం లేదని కోపగించుకున్నారా అని ఆలోచనలో పడతాడు కృష్ణారావు. ఇక బిల్డింగ్ వాళ్ళందరూ తాము చెప్పాలనుకునేది చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక కృష్ణ దీర్ఘమైన ఆలోచనలో పడతాడు. అమ్మో, ఒకేసారి అందరూ ఖాళీ చేస్తే నాకు చాలా ఇన్కమ్ బాద్దిగా. పోనీ కొత్తగా ఎవరైనా వస్తారా అనుకుంటే నా ఇల్లు దెయ్యాల కొంపాను ఊరంతా పాకిపోయింది. అసలు ఈ పుకారు పుట్టించినాడెవడో నాకు దొరికితే ఆడి సంగతి తేలుతాను. ఇంతలో మిడిల్ క్లాస్ మధు అటువైపుగా వస్తాడు. ఓనర్ గారు అని కృష్ణని పిలవగానే అతను ఉలిక్కిపడి పక్కకి చూస్తాడు. అమ్మో, ఇతను కూడా ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పడానికే వచ్చాడా ఏంటి అని కృష్ణ మనసులో అనుకుంటాడు. కానీ పైకి మాత్రం నార్మల్గా ఉంటాడు. ఏంటి మధు, ఏంది సంగతి? ఏం లేదండి, ఒక చిన్న మాట మాట్లాడదామని వచ్చాను.
ఏంటది? నువ్వు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతావా ఏంది అని అంటాడు కంగారుగా. అందుకు మధు ఆశ్చర్యంగా ఇలా అడుగుతాడు, ఇల్లు ఖాళీనా? ఎందుకండి? అయినా నేనెందుకు ఖాళీ చేస్తాను? అయినా నువ్వు కూడా అంటున్నారు, ఏ ఇంకెవరైనా ఖాళీ చేస్తానంటున్నారా ఏంటి అని మధు ఏమీ తెలియనట్టుగా అమాయకుల్లా అడుగుతాడు. ఆ మాటకి కృష్ణ కంగారు పడతాడు. అది బాబు, మొత్తం మన బిల్డింగ్లో వాళ్ళందరూ ఒకేసారి ఇల్లు ఖాళీ చేస్తామని ఇందాకే చెప్పెళ్ళారు. వాళ్ళకి నా ఇల్లు కలిసి రాలేదంట బాబు, అందుకే వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా అలాగేనేమో అనుకుని అడిగా. ఇక తన ప్లాన్ వర్కౌట్ అయిందన్న విషయం కృష్ణ బెదురు మాటల్లో అర్థమవుతోంది మధుకి. అందుకే తన ప్లాన్ పూర్తి చేయడం కోసం తన వంతు నాటకాన్ని మొదలు పెడతాడు. అయ్యో అలా ఏం లేదండి, నాకు మీ ఇల్లు బాగా కలిసి వచ్చింది, ప్రమోషన్ కూడా వచ్చింది. అలాంటప్పుడు నేను ఎందుకు ఖాళీ చేస్తాను చెప్పండి అనగానే ఆ మాటకి కృష్ణ ముఖం వెలిగిపోతోంది. నాకొచ్చిన కష్టం తీరాలంటే ఈ మధు సాయం తీసుకోవాలి, లేదంటే అద్దె వాళ్ళందరూ వెళ్ళిపోతారు, కొత్తగా ఇంకెవరూ రారు అని కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఓనర్ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు మధు, నువ్వు ఒక సాయం చెయ్యాలి నాకు. ఏంటండి అది? నా వల్ల అయితే నేను తప్పకుండా చేస్తాను కదా. మరేం లేదు మధు, నా ఇల్లు నీకు కలిసి వచ్చిందని, నీకు ప్రమోషన్ కూడా వచ్చిందని చెప్పావు కదా, అదే మాట మిగిలిన అద్దె వాళ్ళందరికీ చెప్పు, నా ఇల్లు కలిసి వస్తుందని చెప్పు. అది ఎలా కుదురుతుందండి? నాకు కలిసి వచ్చిందని అందరికీ వస్తుందా? నేను చెప్తే మాత్రం వాళ్ళు నమ్ముతారా అని అంటాడు మధు. ఇక ఆ మాట విని కృష్ణ ఆలోచనలో పడతాడు. నిజమే కదా, ఇతను చెప్పినా అందరూ ఎందుకు నమ్ముతారు? ఏంటి ఒక్కసారిగా నా పరిస్థితి ఎట్టా అయిపోయింది అని అనుకుంటాడు మనసులో కృష్ణ. ఇక పైకి ఇలా అంటాడు, ఇదిగో మధు, నువ్వే నాకు ఎట్టాగోలా హెల్ప్ చేయాలి బాబు, ప్లీజ్ మధు. ఇప్పుడు వలలో పడింది చేప. మీ పరిస్థితి నాకు అర్థమైందండి, కానీ మీకు హెల్ప్ చేస్తే నాకేంటి లాభం? ఇదిగో బాబు, నువ్వేది చేయమంటే అది చేస్తాను, కానీ నాకు ఈ హెల్ప్ మాత్రం చేసి పెట్టు. అద్దె వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లకుండా చూడు. నువ్వు అందరికన్నా తెలివైనోడువని నాకు తెలుసు మధు. సరే అయితే మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఐడియా నేను చెప్తాను. నా అద్దె సగం తగ్గించాలి, ఇంట్లో ఉన్న నా ప్రాబ్లమ్స్ అన్నీ రిపేర్లు చేయించాలి అని మధు కండిషన్ పెడతాడు. సగం ఏంటి, కావాలంటే నువ్వు ఫ్రీగానే ఉండు, ముందు దెయ్యాల కొంపని నా ఇంటికి వచ్చిన పేరు పోయే దారి చెప్పు. ఫ్రీగా ఏం వద్దులేండి, కొంతకాలం సగం రేట్ తక్కువ తీసుకోండి చాలు. అలాగలే మధు, అసలు ఉపాయం ఏంటో చెప్పు. ఏమీ లేదండి, ఎలాగో మీ ఇల్లు దెయ్యాల కొంప అని మీకు దెయ్యం పడుతోందని అందరూ నమ్ముతున్నారు కదా. అవును. దానికోసం ఒకరోజు ఒక మంత్రగాన్ని తీసుకురండి, పూజ చేయిస్తానని నేను చెప్తాను. ఆ తర్వాత రోజు నుంచి మీరు అందరితో మామూలుగా మాట్లాడుతూ వాళ్ళ పోర్షన్లో ఉన్న రిపేర్స్ అని చేయించండి, రిక్వైర్మెంట్స్ తీర్చండి ముందు. వెంటనే మీకు పట్టిన దెయ్యం కూడా వదిలేసిందని అందరూ నమ్ముతారు. నిజమేనేమో, మధు చెప్పినట్టు చెప్తే నాకు చాలా డబ్బు ఖర్చు అయిద్ది. అలాగని చేయించకపోతేనేమో నా ఇల్లు ఎప్పట్లాగానే ఖాళీగా ఉండి నిజంగానే దెయ్యాల కొంపలాగా మారిపోద్ది. చెప్పండి, ఈ ప్లాన్ మీకు ఓకేనా అని మధు అడుగుతాడు. ఇక తనకి వేరే దారి లేక కృష్ణ ఓకే చెప్తాడు. ఇక మధు తన ప్లాన్ ప్రకారం ఒకరోజు తన ఫ్రెండ్కి మంత్రగాడి వేషం వేయించి ఏవేవో పూజలు చేయిస్తాడు. ఇక ఆ తెల్లవారే కృష్ణ ఇలా అంటాడు, బాబు, మీ ఇంట్లో పెయింట్ వేయించాలన్నావు కదా, నేనే దగ్గరుండే ఇస్తాను ఈరోజు. సరే ఓనర్ గారు, మీరేంటి కొత్తగా మారిపోయారు? ఇంతకు ముందు అడిగినా చేయించేవారు కాదు, ఇప్పుడు అడగకుండానే చేయిస్తా అంటున్నారు. నాకు నిన్నటి వరకు దెయ్యం పట్టిందయ్యా, అది వదిలిపోయిందిలే ఇప్పుడు. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అద్దతను వెళ్ళిపోతాడు. ఇక కాస్త ముందుకు వెళ్ళాక మధు ఎదురవుతాడు. ఏంటి మధు, మెంటల్ కృష్ణ దగ్గర మేమందరం నువ్వు అనుకున్నట్టుగా బాగా యాక్ట్ చేసావా? చాలా థ్యాంక్స్ అయ్యా మధు, నువ్వు చెప్పినట్టే ఆ మెంటల్ కృష్ణ మెంటల్ పోగొట్టి మామూలు వాణ్ణి చేసావు. కానీ ఇదెంతా ఎలా చేసావయ్యా అని అద్దతను అడుగుతాడు. అందుకు మధు ఇలా చెప్తాడు, అదేం లేదండి, మన 302 అతనికి ఒక చిన్న రూమర్ చెప్పాను. అతను వెళ్ళి వాళ్ళ ఆవిడతో పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇక ఆవిడ గురించి మనకి తెలిసిందే కదా, రేడియో. ఆ రేడియో ద్వారానే నేను చెప్పిన రూమర్ అంతా స్ప్రెడ్ అయింది. ఆ మెంటల్ కృష్ణకి బుద్ధొచ్చింది అని వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు. ఇక ఈ కథ ద్వారా మనకి తెలిసి నీతేంటంటే, తన అత్యాశతో అతి తెలివితో ఎదుటివారిని ఇబ్బంది పెడితే తగిన శాస్తి తప్పదు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.